భూమి కేవలం 4,000 రూపాయలతో 165 గజాల DTCPN రెర్రా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మొన్న ఈ మధ్య జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ PSU స్టాక్స్ గురించి ప్రస్తావించారు. ఆయన ప్రస్తావన తర్వాత ఒక్కసారిగా ఈ PSU స్టాక్స్లో ఎక్కడా లేని ర్యాలీ వచ్చిందంటూ ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియా పేజెస్లో ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. ఏంటి అసలు నరేంద్ర మోడీ గారు ఏం ప్రస్తావించారు, ఏం జరిగింది ఆయన ప్రస్తావనలో? పర్టికులర్గా అపోజిషన్ పార్టీస్ PSU సెక్టార్ రిలేటెడ్ కంపెనీస్ని సరిగా హ్యాండిల్ చేయట్లేదు అని ఒక కామెంట్ ఇచ్చినప్పుడు దానికి కౌంటర్ కింద నరేంద్ర మోడీ గారు ఈ మాట చెప్పారు. వీళ్ళేమో మీకు సరిగా హ్యాండిల్ చేయట్లేదు అని చెప్తున్నారు. వాళ్ళ మాటలకు అనుకూలంగా కాకుండా డిఫరెంట్గా ఏంటో మా PSU బ్యాంక్స్ అండ్ PSU సెక్టార్స్ అన్నీ కూడా ఒక మంచి మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేస్తూ వెళ్తున్నాయి. వీళ్ళు ఎప్పుడెప్పుడైతే PSU సెక్టార్ మీద కామెంట్స్ చేస్తారో అప్పటి నుంచి సరిగ్గా మార్కెట్లో PSU సెక్టార్ స్టాక్స్ అన్ని పెరిగిపోతూ ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు కామెంట్ చేశారు కాబట్టి PSU సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి లైక్ జోక్గా చెప్పారు. కౌంటర్ అది ఒక హాస్యాస్పదంగా ఒక జోక్గా వాళ్ళతో మాట్లాడారు అంతే. అదొక జోక్గా చెప్పి అడ్వైస్ చేయలేదు, రికమెండ్ చేయలేదు. అది అడ్వైస్ కాదు, ఏవి కాదు. సో కాకపోతే ఆయన చెప్పింది సరదాగా చెప్పినప్పటికీ కూడా PSU సెక్టార్స్ మాత్రం ఒక రకంగా చాలా బాగా మార్కెట్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో గత కొన్ని రోజులు లాస్ట్ 1 yearలో గమనిస్తే చాలా PSU బ్యాంక్స్ దాదాపుగా 180, 120 అండ్ 100% వరకు కూడా రిటర్న్స్ జనరేట్ చేస్తూనే ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అవ్వచ్చు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్లాంటి బ్యాంక్స్ అన్నీ కూడా ఒక మంచి మంచి రిటర్న్స్ని డెలివర్ చేస్తూనే ఉన్నాయి. అండ్ పర్టికులర్గా PSU సెక్టార్లో ఈ సర్వీస్ బేస్డ్ అంటే బ్యాంకింగ్ సర్వీసెస్కి సంబంధించిన వస్తున్నటువంటి రిజల్ట్స్ అంటే ప్రపంచాన్ని సర్ప్రైజ్ చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్లో ఉన్నటువంటి అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఇండియన్ బ్యాంక్స్ మీద చాలా పాజిటివ్గా ఉన్నాయి. మార్గన్ స్టాన్లీ అవ్వచ్చు, JP మోర్గన్స్, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ కామెంట్స్ని రిలీజ్ చేస్తున్న ఇండియన్ బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి. అండ్ గోయింగ్ ఫర్దర్ రానున్న రోజుల్లో, రానున్న సంవత్సరాల్లో కూడా ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి అంటే PSU బ్యాంకింగ్ సెక్టార్స్ ఇక ఫ్లరిష్ అవ్వచ్చు అనే విధంగానే ఎన్నో రిపోర్ట్స్ కూడా జనరేట్ అవుతున్నాయి. దానికి మాత్రం ఒక రకమైన క్రెడిట్ RBIకే ఇవ్వాలి. ద వే RBI చైర్మన్ ఈస్ హ్యాండిలింగ్ ద బ్యాంక్స్ ఈజ్ రియలీ అప్రిషియేటెడ్. ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్గా మనకి RBI గవర్నర్ గారికి కూడా ద బెస్ట్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అవార్డు కూడా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. సో ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యాంక్స్ అన్నీ కూడా ఇబ్బందుల్లో, దివాలా తీసే కండిషన్స్లో ఉంటున్న టైంలో, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి టైంలో, ఈవెన్ ఎవరు లోన్స్ కూడా రీపే చేయలేక కంపెనీసే దివాలా తీస్తున్నటువంటి టైంలో కూడా ఈ బ్యాంకింగ్ ఎకో సిస్టమ్ని చాలా అంటే ఒక ప్రాపర్గా డిజైన్ చేసుకుంటూ వచ్చారు. మంచి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు, మంచివి. ఎస్, చాలా బాగా డిజైన్ చేశారు. నాకు తెలిసి ఈ లోన్ ఎగవేతలు, కార్పొరేట్స్ లోన్ ఎగ్గొట్టి పారిపోటాలు అనే కేసులు దాదాపుగా నాకు తెలిసి ఒక 7-8 years బ్యాక్ విన్నాం, కానీ రీసెంట్ గా మాత్రం లేదు. రీసెంట్ గా లేదు. ఎస్, బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్ళు, కుంభకోణాలు అంటూ అలాంటి వార్తలు లేవు. సో బ్యాంకుల్లో కూడా అటువంటి సంస్కరణలు అయితే జరిగే, చాలా చేంజెస్ అయితే చేశారు. ఇంతకుముందు పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద పెద్ద లోన్స్ ఇవ్వడానికి ఇష్టం ఉండేది బ్యాంక్స్కి. మేబీ అది పొలిటికల్ ప్రెషర్ ఏంటనేది నాకు తెలియదులే, కానీ బట్ అటువంటి వాళ్ళకే ఎక్కువ లోన్స్ ఇవ్వడం అనేది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేది. కానీ ఈ సిచ్యువేషన్స్ అని ఎదుర్కొన్న తర్వాత RBI వీటిని కొద్దిగా న్యూట్రలైజ్ చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని ఐడెంటిఫై చేసి అట్లా పెద్ద లోన్స్ ఒక్కరికి ఇచ్చి డబ్బులు పోగొట్టడం కంటే కూడా ఈ డబ్బుల్ని కన్జ్యూమర్ బేస్డ్ అంటే హౌసింగ్ లోన్ బేస్డ్గా, కన్సూమర్ బేస్డ్ లోన్స్ బేస్డ్గా, క్రెడిట్ కార్డ్ లోన్ బేస్డ్గా, ఆటోమొబైల్ లోన్స్ బేస్డ్గా, MSME లోన్స్ బేస్డ్గా, స్మాల్ అండ్ మీడియం చిన్న చిన్న వ్యాపారాలకి ఇట్లాంటి వాటికి లోన్స్ ఇచ్చేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే ప్రయత్నం చేసింది. సహజంగా ఇట్లాంటి వాళ్ళు లోన్ ఎగ్గొట్టి పారిపోవడానికి ఎక్కువ భయపడుతూ ఉంటారు. పరువు పోద్దను, అది పోద్దను, ఇది పోద్దను. అండ్ మోస్ట్ ఆఫ్ ద లోన్స్ అన్ని కూడా మన ఇండియాలో ఇప్పుడు సెక్యూర్డ్ లోన్స్గానే ఉన్నాయి. దట్ కుడ్ బి అన్ ఆటోమొబైల్ లోన్, దట్ కుడ్ బి అన్ హౌసింగ్ లోన్. సో బేసిక్గా బ్యాంక్స్కి కూడా చాలా రిస్క్ అనేది తగ్గిపోయింది. అండ్ మోర్ ఎవర్ వీటి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కలెక్షన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కన్స్యూమర్ లోన్స్ ఉన్నాయనుకోండి, వాటి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇచ్చే అమౌంట్స్ చిన్నవి కాబట్టి వాళ్ళకి రిస్క్ ప్రాబబిలిటీ కూడా చాలా మటుకు కట్ డౌన్ అయిపోయింది. ఇంతకుముందు పెద్ద అమౌంట్ ఒక్కరికే ఇస్తే ఆ ఒక్క పర్సన్ తోటి హ్యూజ్ అమౌంట్ రిస్క్ ఉండేది. ఇప్పుడు ఆ హ్యూజ్ అమౌంట్ని 1,00,000 మందికి డివైడ్ చేసేసి డిఫరెంట్ లోన్స్గా డివైడ్ చేసి ఇవ్వటంతో దీనివల్ల 2 అడ్వాంటేజెస్ జరిగాయి. ఒకటి, బ్యాంకింగ్ సెక్టర్ స్టేబుల్గా అయిపోయింది. 2, ఈ లోన్స్ అనేవి మార్కెట్లోకి రావడంతో కన్జంప్షన్ అనేది చాలా బాగా ఎక్కువగా పెరిగిపోయింది మార్కెట్లో. సో మార్కెట్లో ఈ GDP కాంట్రిబ్యూషన్లో ఎక్కువ పార్టిసిపేషన్ ఒక రకంగా బ్యాంక్స్ వల్లే జరిగింది. ఈ బ్యాంక్స్ని కన్స్యూమర్ బేస్డ్ లోన్స్గా డివైడ్ చేసి ఇచ్చుండకపోయిండుంటే, కేవలం ఏదో ఒక పర్సన్కి, ఒక కంపెనీకి ఇచ్చుండుంటే ఇంత బయింగ్ కెపాసిటీ మార్కెట్కి ఎక్కడి నుంచి వచ్చేది?
ఇప్పుడు మీరు ఎక్కడైనా తీసుకోండి, ఎవరినైనా పట్టుకోండి, ప్రతి మనిషికి 3-4 లోన్లు ఉంటాయి. ఒక ఇంటి లోన్, ఒక బైక్ లోన్, ఒక కార్ లోన్, ఒక పర్సనల్ లోన్, ఒక గోల్డ్ లోన్, ఒక క్రెడిట్ కార్డ్. ఇప్పుడు సింపుల్గా నా వేల మీద ఒక 5-6 వచ్చేసాయి. ప్రతి మనిషి ఒక 5-6 రకాల లోన్స్ మెయింటైన్ చేసే పరిస్థితికి తీసుకొచ్చింది. అంటే అది గుడ్ ఆ బ్యాడ్ ఆ ఇస్ డిఫరెంట్ ఆస్పెక్ట్ పర్సనల్ ఫైనాన్స్ విషయంలో. బట్ కంట్రీ గ్రోత్ కాంట్రిబ్యూషన్ విషయంలో మాత్రం ఏదైతే ఈ ఆర్బీఐ తీసుకొచ్చిన పాలసీ ప్రొసీజర్స్ ఉన్నాయో అటు బ్యాంకింగ్ సెక్టార్ని స్టేబుల్ చేసింది, కంట్రీ ఎకానమీని కూడా స్టేబుల్గా ఉంచేందుకు ఉపయోగపడింది. సో మనకు అదే విధంగా ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటికల్స్ అవ్వచ్చు, ఎల్ఐసిస్ అవ్వచ్చు, గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్ అయి ఉండొచ్చు. ఈ మర్జర్ ఆఫ్ బ్యాంక్స్ కూడా ఆ రోజుల్లో కొంతమంది విమర్శించి ఉండొచ్చు. కానీ ఒక రకంగా ఈ మర్జర్ ఆఫ్ బ్యాంక్స్ అని జరిగిన తర్వాతనే ఈ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి ఈక్వలెంట్గా కాంపిటీషన్ ఇవ్వగలుగుతున్నాయి. ఈవెన్ ఇప్పుడు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇట్లాంటివన్నీ పెద్దవైనా ఉండొచ్చు, బట్ వాటి కస్టమర్ బేస్కి ఈక్వలెంట్ కాంపిటీషన్ మన ఎస్బీఐ ఈరోజు ఇవ్వగలుగుతోంది. ఈక్వలెంట్ కాంపిటీషన్, మేబీ ద క్యాపిటలైజేషన్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ వెరీ బిగ్ హెచ్డిఎఫ్సిది యాజ్ ఎ గ్రూప్ ఇట్ ఇస్ బిగ్. బట్ కస్టమర్ బేస్ విషయంలో చెప్తే మాత్రం ఎస్బీఐ ఈక్వలెంట్ కాంపిటీషన్ ఎప్పుడు ఇస్తుంది. ఒక రకంగా బ్యాంకింగ్ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ క్రైసిస్లోకి వెళ్లకుండా ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఆ విషయంలో సక్సెస్ అయిందనే చెప్పాలి సార్. సో గోయింగ్ ఫర్ ద పిఎస్యు బ్యాంకింగ్ సెక్టర్ ఈజ్ హ్యావింగ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ రీసెర్చ్ తోటి, వాళ్ళ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలతోటి మేబీ దే కెన్ వర్క్ చేసుకొని దాని గురించి అనలైజ్ చేసుకొని కంపెనీస్ ఫండమెంటల్ గా ఎలా ఉన్నాయి, టెక్నికల్ గా ఎలా ఉన్నాయి, ఇవన్నీ రీసెర్చ్ చేసుకొని మాత్రమే ముందడుగు వేయగలరని మనం ఓవర్వ్యూ మాత్రమే చెప్పాం, రికమెండేషన్ ఇవ్వట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. సో మొత్తంగా అయితే పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎటువంటి రికమెండేషన్, ఎటువంటి అడ్వైస్ చేయలేదు. ప్రతిపక్షాలకు ఒక కౌంటర్ ఇస్తూ ఒక సందర్భంలో ఆ వాక్యాన్ని, పదాన్ని మాత్రమే పిఎస్యు స్టాక్స్ ని వాడారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మీరు కూడా ప్రేక్షకులకి ఈ అంశాన్ని ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు, ఒక అవేర్నెస్గా, ఒక ఇన్ఫర్మేషన్గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది ఇది మా రికమెండేషన్ అయితే కాదు, మా అడ్వైస్ అయితే కాదు. ప్రేక్షకులు మరొకసారి గమనించగలరు.